13 నుంచి 17 వచనం వరకు మనం చూసినట్లయితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకుని వారులారా, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మరొక విషయాన్ని భక్తుడైనటువంటి యాకోబు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అదేంటంటే, అగైన్ ద ట్రూ మార్క్ ఆఫ్ క్రిస్టియానిటీ ఏంటంటే నోయింగ్ అండ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. నోయింగ్ అండ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తమునకు కట్టుబడి ఉండడం, దేవుని యొక్క చిత్తమునకు మన జీవితాల్ని అప్పగించుకోవడం. నాట్ మై విల్ బట్ దై విల్ అని చెప్పటం. నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పగలిగినటువంటిది ప్రభువును పోలిన జీవితం. ఈ లోకములో దేవుని చిత్తాన్ని పర్ఫెక్ట్గా నెరవేర్చిన వారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన అనుక్షణము ప్రతి విషయంలో తండ్రి చిత్తాన్ని చేసి ఆయన మహింపరిచాడు. నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినప్పుడు ఈ విషయంలో కూడా మనం ఆయన పోలి నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. భక్తుడైనటువంటి దావీదు, దేవుని హృదయానుసరుడైనటువంటి దావీదు ఏమంటున్నాడు తెలుసా? కీర్తన 40వ కీర్తన 8వ వచనంలో ఏమంటున్నాడు? నీ చిత్తమును చేయుట నాకు సంతోషము. ఐ డిలైట్ ఇన్ డూయింగ్ యువర్ విల్. మీ చిత్తాన్ని సంతోషంగా నేను చేస్తానయ్యా, మీ చిత్తము చేయటంలోనే నాకు సంతోషం ఉందంటున్నాడు. ఐ డిలైట్ ఇన్ డూయింగ్ యువర్ విల్. దేవుని యొక్క చిత్తమును చేయటము మన యొక్క జీవితానికి డిలైట్ అవ్వాలి, డ్యూటీ కాదు. చాలామందికి అదొక డ్యూటీ లాగా అయిపోతుంది. డ్యూటీ అయితే భారంగా చేస్తావు, భయంతో చేస్తావు, ఇంకా తప్పదు కాబట్టి చేయనట్టుగా చేస్తాం. బట్ డిలైట్ అయితే భాగ్యముగా ఎంచుకుంటావు. అది మన యొక్క జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి భాగ్యం. ఇది ఆనందం. అది ఎంత కష్టమైనా, ఒక భక్తుడు రాస్తా ఉన్నాడు, ఎంత వెలి అయినా, ఎంత వెల అయినా, ఎంత దూరమైనా, ఏ దరి అయినా ప్రభువా నీ చిత్తము చేయడానికి నన్ను నేను అప్పగించి, ఎంత వెల అయినా, ఎంత వెలి అయినా, వెలివేసినా, వెల చెల్లించవలసి వచ్చినా, ఎంత భారమైనా, ఎంత దూరమైనా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక. దేవుని యొక్క చిత్తము చేయటం అనేది మన జీవితంలో అది సంతోషంగా ఉండాలి. అందుకనే భక్తుడు అంటున్నాడు, దావీదు భక్తుడు 143వ కీర్తన 10వ వచనంలో చూసినట్లయితే, నీ చిత్తము చేయటం నాకు నేర్పించమంటున్నాడు. టీచ్ మీ టు డూ యువర్ విల్. చదవండి ఆ మాట. 143వ కీర్తనలో 143, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఎంత మంచి ప్రార్థన ఇది. ఈ సంవత్సరంలో మనం నేర్చుకుందాం ఈ ప్రార్థన అడుగుదాం. ప్రభువా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. ఎందుకంటే నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు. కాబట్టి ఐ ఆబ్లిగేటెడ్ టు డూ యువర్ విల్. యు ఆర్ మై మాస్టర్. సబ్మిషన్ అన్నప్పుడు రాత్రి మనం చూసాం. నో యువర్ ర్యాంకింగ్. గాడ్ ఈజ్ అట్ ద హైయెస్ట్ ర్యాంక్. మిగిలిన వాళ్ళందరూ తక్కువ ర్యాంక్లో ఉన్న వాళ్ళే. మిలిటరీలో తక్కువ ర్యాంక్లో ఉన్నవాడు పైన ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయాలి? సబ్మిట్ చేసుకోవాలి. ఇంకా వేరే ఆప్షన్ లేదు. నీవే నా దేవుడువు, నీ చిత్తమును నెరవేర్చుటకు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. టీచ్ మీ, టీచ్ మీ. యథార్థంగా ఎవరైతే అలా అడుగుతారో వారందరికీ ప్రభు నేర్పిస్తాడు. ఎందుకంటే ఆయన చిత్తము చేయాలని ఆశపడిన ప్రతి ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తం విషయంలో ప్రాముఖ్యంగా ఇక్కడ 2 రకాలైనటువంటి వైఖరులు మనం చూస్తున్నాం. యాటిట్యూడ్స్ టువర్డ్స్ ద విల్ ఆఫ్ గాడ్. మొట్టమొదటి వైఖరి ఏంటంటే 13-14 వచనాల్లో ఇక్కడ ఇగ్నోరింగ్ గాడ్స్ విల్ ఫూలిష్లీ. ఇగ్నోరింగ్ గాడ్స్ విల్ ఫూలిష్లీ. వీళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునికి వెళ్ళి
అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి ఇంకా ఏం చేయాలట? లాభము సంపాదించుకుందాము రండిని చెప్పువారులారా, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అంటున్నాడు. సో ఇక్కడ దేవునికి అసలు స్థానం ఉందా? దేవుని యొక్క ప్రస్తావన ఏమనుందా? అన్నిటినీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. ఏంటిని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు చెప్పండి? వాళ్ళు లైఫ్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నాడు. ఏంటంట? 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారము అంతకాలం ఉంటామన్న గ్యారెంటీ ఏంటి? 2 ప్లేస్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ నివాసం చేద్దాం. తర్వాత వాళ్ళ వర్క్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. అక్కడికి వెళ్ళి బిజినెస్ని చేద్దాం. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే ఆ ప్రాఫిట్ని కూడా వాళ్ళకి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. లాభము సంపాదించుకుందాము. లాభం ఇవ్వాల్సింది ఎవరు? నీ వర్క్ను నిర్ణయించాల్సింది ఎవరు? నువ్వు ఏ ప్లేస్లో ఉండాలని నిర్ణయించాల్సింది ఎవరు? చెప్పండి. మన ఆయుష్ను నిర్ణయించాల్సింది ఎవరు? దిస్ ఈజ్ ఫూలిష్నెస్, మియర్ ఫూలిష్నెస్, ignoring God in our daily activities. Many times we do this. We take it for granted everything, ignoring God. ఇక్కడ ఏమంటాడు తెలుసా? అసలు నీ జీవమే పాటిది. బైబిల్లో మనం చూస్తాము, లోకాసువార్త 12వ అధ్యాయంలో అక్కడ ఒక ధనవంతుడున్నాడు. వాడి యొక్క ఆస్తి పంట బాగా పండిందట. వాడు అనుకుంటున్నాడు, ఇంత పంట పండింది, దీనంతా కూర్చుకోవడానికి నా కొట్లు చాలవు గనుక వాటిని విప్పి పెద్ద పెద్ద బాన్స్ కట్టుకుందాం, గోడౌన్స్ కడదాం అంటూ ఏమనుకుంటున్నాడట? నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన పంట నీకు పండింది కనుక తినుము, త్రాగుము, సుఖించుము. చూడండి, తినుము, త్రాగము, సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడేటువంటి విస్తారమైన పంట నీకు పండింది. అనేక సంవత్సరాలట తిని తాగి సుఖిస్తాడట. ప్రభు ఏమంటాడండి? వెర్రివాడా, యూ హ్యావ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ యువర్ లైఫ్, లాంగ్ లైఫ్. అనేక సంవత్సరాల జీవితాన్ని ఆయనే తీసుకున్నాడండి. అయితే మనము చెప్పవలసిన మాట ఏంటి తెలుసా? దేవుని చిత్తమైతే, గాడ్ విల్లింగ్, గాడ్ విల్లింగ్, గాడ్ విల్లింగ్ అనే వర్డ్ ఊత పదంలాగా వాడతాం. అది కూడా పాపమే. దేవుని చిత్తమైతే, దేవుని చిత్తమైతే, దేవుని చిత్తమైతే. కొంతమంది ఊత పదంగా మాట్లాడతారు అది. మరికొంతమంది ఏమో తప్పించుకోవడానికి, కాదు అని చెప్పకుండా సాఫ్ట్గా తప్పించుకోవడానికి దేవుని చిత్తమైతే అంటారు. ఇంటెన్షన్లో మాత్రం వెళ్ళరు. వస్తారా బ్రదర్ అంటే దేవుని చిత్తమైతే బ్రదర్ అంటారు. అంటే అర్థమేంటో తెలుసా? నేను రాను అని చెప్పడానికి ఇది ఒక సాఫ్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట, దేవుని అడ్డం పెట్టుకోవడం. మరి కొంతమందికి ఏమో ఊత పదం, అసలు ఎందుకు చెప్తున్నారో తెలియదు, ఎందుకు పలుకుతున్నామో తెలియదు, దేవుని చిత్తమైతే అంటాం. కానీ దేవుని చిత్తమైతే అన్న వర్డ్ రియల్ కన్విక్షన్తో చెప్పాలి. ఏంటో తెలుసా కన్విక్షన్? నా జీవము ఏ పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటిది. అన్నా రేపు వస్తారా మీటింగ్కి అంటే మనం నిజమైన కన్విక్షన్తో ప్రభు చిత్తమైతే రేపు వస్తానని చెప్పడంలో కన్విక్షన్ ఏంటో తెలుసా? దేవుని అనుమతి లేకుండా, దేవుని యొక్క చిత్తం లేకుండా రేపు మీటింగ్ జరగటము, ఆ మీటింగ్లో ఉండటము జరగదు. కాబట్టి let us commit ourselves to God and let us depend on God. Let us submit to the will of God. If that is your conviction, God willing అన్న వర్డ్కి మీనింగ్ ఉంది. లేకపోతే ఊరికనే గాడ్ విల్లింగ్ దేవుని చిత్తమైతే, ప్రభు చిత్తమైతే అని చెప్పటం అనేది అది ఒక ఊత పదముగానో లేకపోతే మనం ఒక సాకుగానో వాడితే అది అపరాధం అవుతుంది. బికాజ్ యూ కెనాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ వెయిన్. ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు.
అర్థమవుతుందా? మొన్న ఒకరెవరో మీటింగ్కి ఏదో ఏదో దానికి పిలిస్తే సారీ అండి నేను రాలేనని చెప్తే వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఐఎమ్ సారీ ఐ కెనాట్ కమ్ అంటే ఎంత కోపం వచ్చిందో. అదేంటండి ముఖం మీద చెప్తారు రామని అంటే ఎక్కడ చెప్పాలి మరి? ముఖం మీద చెప్తారేంటి సార్ రామని? అరే ఎక్కడ చెప్పాలి మరి? చాటని చెప్పాలా? అర్థమవుతుందా? సారీ అండి నేను ఊర్లో ఉండను, ఆ టైంలో నేను రాలేనని అనుకోండి, ఈయనంటే ఇంత రూడ్గా చెప్తున్నాడు. మ్యారేజ్కి వచ్చి పిలిచారు, ఐఎమ్ సారీ అండి ఆ రోజు నేను ఉండట్లేదు నేను రాలేనని అనుకోండి, వీళ్ళేంటి రామని చెప్తున్నారండి ముఖం మీద. భోజనాలకు రమ్మన్నారు, సారీ అండి ఆ రోజు నేను ఫాస్టింగ్ నేను భోజనం చేయను అని అనుకోండి, ఈయనేంటి ఇంత డినై చేస్తున్నాడేంటి. కానీ మనం అదే కనుక తప్పకుండా వస్తానండి తప్పకుండా వస్తామని అనుకొని వాళ్ళకి ఎంత సంతోషమో. కానీ దేవుని దృష్టిలో అది ఎంత అపరాధమో తెలుసా? అఫ్ కోర్స్ ప్రేమతో చెప్పు, కానీ ట్రూత్ మనం మాట్లాడటం నేర్చుకుందాం, అలవాటు కూడా చేసుకుందాం. ఈవెన్ మనం సత్యము మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఏదైనా పని ఉందనుకోండి, లేకపోతే ఒక పరిచర్య ఉంది, ఒక మీటింగ్ ఉంది, లేకపోతే ఒక క్రిస్మస్ మీటింగ్ జరుగుతుంది, లేకపోతే ఇంకొక చోటకి పరిచర్యకి వెళ్ళాలి, మనము వస్తాము అన్నటువంటి ఒక ప్రదర్శన, ఒక అటైర్ ముందు కనపరిచి ఆ దేవుని పనికి రాకపోతే దేవుడు దాని విషయంలో లెక్క అడుగుతాడు తెలుసా? ఎందుకని? మీ మీద నాయకులుగా ఉన్న వాళ్ళు, సేవకులు, దే విల్ ఎక్స్పెక్ట్ యువర్ ప్రజెన్స్ బికాజ్ యు బిహేవ్ లైక్ దట్. దేవుని చిత్తము అనే వర్డ్ని కూడా మనం కన్విక్షన్తో పలుకుదాం. ఒకవేళ కన్విక్షన్ లేకపోతే పలకటం మానేద్దాం, తప్పేం లేదు. కానీ దేవుడు చెప్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? డు నాట్ ఇగ్నోర్ గాడ్స్ విల్ ఇన్ యువర్ యాక్టివిటీస్ ఫూలిష్లీ, దట్ ఈస్ ఫూలిష్నెస్ అంటున్నాడు. రెండవది కనుక మనం చూసినట్లయితే 16వ వచనం చదవండి. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయము వ్యర్థమైనదే. సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరో తెలుసా? సో ఇగ్నోరింగ్ గాడ్స్ విల్, లేకపోతే డినయింగ్ గాడ్స్ విల్ యారగెంట్లీ. ఒకటేమో ఇగ్నోరెంట్, రెండవది యారగెన్స్. అందుకనే డంబము, అతిశయం అంటున్నాడు. వీళ్ళేంటో తెలుసా? వాళ్ళకేమో దేవుని చిత్తం ఒకటి ఉందండి, దేవుని చిత్తము చేయాలని, దేవుని యొక్క నడిపింపు కొరకు ఎదురు చూడాలి అనేటువంటి దాన్ని మర్చిపోయారు, లేకపోతే ఇగ్నోర్ చేశారు. వీళ్ళెవరో తెలుసా? దేవుని చిత్తము ఏదైనా పర్వాలా, మా చిత్తమే మేము నెరవేర్చుకుంటాం. నోయింగ్ గాడ్స్ విల్, డినయింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తమును ఎరిగియు అటుది చేయని వాళ్ళకట విస్తారమైన దెబ్బలు తగులుతాయి. దేవుని యొక్క చిత్తం ఎరిగి ఉండి అటుది చేయనటువంటి దాసుడికి విస్తారమైన దెబ్బలు తగులుతాయి. దేవుని చిత్తం ఏంటో తెలియక అటుది చేయని వాడికి దెబ్బలు తగలవని రాస్తుందా? కొంచెము దెబ్బలు తగులుతాయి. దేవుని చిత్తమునకు బయట ఉన్న వాళ్ళందరికీ దెబ్బలు తగులుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇగ్నోరెంట్గా చేసావా, ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. యారగెంట్గా చేసావా, ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. విస్తారమైన దెబ్బలట. కాడికి లోబడినటువంటి ఎద్దు, కాడికి లోబడినటువంటి అలవాటు పడినటువంటి ఆ యొక్క కోడికి ఏంటి? ఎక్కువ దెబ్బలు తగులుతాయి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రభువా, దోస్ హూ డినైస్ గాడ్స్ విల్ దే బోస్ట్ ఇన్ యారగెన్స్, దోస్ హూ డినై గాడ్స్ విల్ దే ఇమ్యులేట్స్ సేటన్ అండ్ ఇట్స్ నేచర్. సాతాను యొక్క స్వభావాన్ని, సాతాను యొక్క గుణలక్షణాలని కనబరిచేటువంటి వారిగా ఉంటారట. ఎందుకో తెలుసా? సాతానికి దేవుని చిత్తం ఏంటో తెలుసు, కానీ వాడు లోబడ్డు. సాతానికి దేవుడు ఎవరో తెలుసు, కానీ దేవునికి లోబడ్డు. దేవుని చిత్తం ఏంటో తెలుసు, కానీ దేవుని చిత్తానికి లోబడ్డాడు. వాడి యొక్క నాశనము తథ్యమని తెలుసు, కానీ వాడు లోబడ్డు. అందుకే కదా ఆ దెయ్యాలు, సేన దెయ్యాలు వచ్చి ఏమన్నాయి? సర్వోన్నతుడకు దేవుని కుమారుడువా, మాతో ఇంకేం పని, ఇప్పుడే నశింప చేయుటకొచ్చితివా అన్నారు. అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసా? ఇప్పుడే అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే ఏంటి అర్థం?
అవి ఖచ్చితంగా నాశనానికి వెళ్తాయన్న సంగతి తెలుసు. వాళ్ళకి టైం ఉందన్న సంగతి కూడా తెలుసు. మరి టైం ఇచ్చాడు కదా దేవుడు, మరి రిపెంట్ అవుతాయా దయ్యాలు, సాతానుడు? అది ఇక్కడ పాయింట్. దేవుని చిత్తం ఏంటో తెలిసి కూడా, దాని కాన్సిక్వెన్స్ ఎంత భయంకరమో తెలిసి కూడా, దాని నష్టం ఎంత భయంకరమో తెలిసి కూడా దేవుని చిత్తాన్ని డినై చేయటం అనేది సాతాను స్వభావాన్ని ప్రతిబింబించడం అట. రిఫ్లెక్టింగ్ ద ఇమేజ్ ఆఫ్ సేటన్ అండ్ ఫాలోయింగ్ ద నేచర్ ఆఫ్ సేటన్, బికాస్ దట్స్ వాట్ హీ డస్ ఎగ్జాక్ట్లీ. యారగెన్స్, ఒకటేమో ఇగ్నోరెన్స్, రెండోదేమో యారగెన్స్. 17వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. సిన్ ఆఫ్ డిజోబేయింగ్ గాడ్స్ విల్. సిన్ ఆఫ్ డిజోబేయింగ్, మేలైనది చేయనెరిగి ఉండి అట్టిది చేయని వారికి పాపము. ఈ మూడవ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు తెలుసా? దే ఆర్ మోర్ డేంజరస్. ఎందుకంటే వారు మేలైనది ఎరిగి ఉండి కూడా అట్టిది చేయము. సాతాను అలాంటి వాడే. అయితే 15వ వచనం చదవండి. 15వ వచనం చదవండి. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇదియు అదియు చేతుమని చెప్పుకొనవలెను. దిస్ ఈజ్ అ బ్లెస్సెడ్నెస్. నిజమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితం ఏంటో తెలుసా? ఇదిగో ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి, ఆయన చిత్తమైతే మనము ఇదియు అదియు చేతుమని చెప్పుకొందుము. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ 2 రకాలైనటువంటి విషయాలు ఈరోజు మనం చూసుకున్నాం. 11, 12 వచనాలలో తన సహోదరునికి విరోధముగా మాట్లాడవద్దు, స్లాండరింగ్, కొండెములు చెప్పవద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ ద సిన్ అగైన్స్ట్ ద లా, ఇట్ ఈస్ సిన్ అగైన్స్ట్ గాడ్ అండ్ ఇట్ ఈస్ సిన్ అగైన్స్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకని నీకు నీవే వ్యతిరేకముగా తీర్పు తీర్చుకుంటున్నావు. అదే కొలతతో నీకు కొలవబడుతుంది. అంతేకాకుండా దేవునికి వ్యతిరేకముగా ఎందుకు ఇది పాపం అంటే, దేవుని యొక్క స్థానాన్ని మనం తీసుకొని తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవు అని దేవుడు అడుగుతున్నాడు. రెండవది కనుక మనం చూసినట్లయితే, డూయింగ్ గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తమును మనము నెరవేర్చుట. ఫూలిష్నెస్ ఏంటంటే ఇగ్నోర్ చేయటం. యారగన్స్ ఏంటో తెలుసా? డినై చేయటం. భయంకరమైనటువంటి సాతాను సంబంధమైన పాపం ఏంటో తెలుసా? అది ఎరిగి ఉండి కూడా డిజోబే చేయటం. మేలైనది చేయని ఎరిగి ఉండి అట్టిది చేయని వానికి పాపము కలుగును. కాబట్టి మనము సిన్ ఆఫ్ కమిషన్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, బట్ సిన్ ఆఫ్ ఒమిషన్ గురించి మనం ఒమిట్ చేస్తాం. మనం ఎక్కువగా మర్చిపోయేది, ఇగ్నోర్ చేసేది ఏంటో తెలుసా? సిన్ ఆఫ్ ఒమిషన్. ఒమిషన్ అంటే ఏంటి? చేయవలసినది చేయకపోవటము. చేయకూడదు చేయటం పాపమైతే, చేయవలసింది చేయకపోవటం ఏమవుతుంది చెప్పండి? కొంచెం పాపమా? తక్కువ పాపమా? అది మేజర్ సిన్, ఇది మైనర్ సిన్ అందామా? దేవుడు ఇది చేయొద్దు అన్నాడు, వ్యభిచరించవద్దు అన్నాడు. మరి అది చేస్తే ఏమన్నాం దాన్ని? పాపం, 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 సిన్. దేవుడు అన్నాడు, thou shall. ఈ తల్లిదండ్రులను గౌరవించాలి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. thou shall అన్నాడు. మరి ఇది చేయకపోతే, వ్యభిచారం చేయటం అనేది ఎంత ఘోరమైన పాపమో, దేవుడు చెయ్యమని చెప్పిన వాటిని చేయకపోవటము, విస్మరించటము, ఇగ్నోర్ చేయటము, డినై చేయటము, డిజోబే చేయటము ఈక్వల్ సిన్. This is the truth. This is the truth. Many times our focus is sin of commission. Our omission is sin of omission. That's where Satan is taking us. It is the love that bears and covers. అక్కడ కవర్ అన్న మాటకి ఏమీ జరగలేదన్నట్లుగా దాచిపెట్టడం కాదు, సహించటము, తర్వాత సరిచేయటము. అది పర్సనల్గా, వ్యక్తిగతంగా, కుటుంబంలో జరుగుతుంది. దాన్ని ఎవరు పబ్లిక్లోకి తీసుకెళ్ళరు. ఎందుకంటే ప్రేమ. ఇన్ ద సేమ్ వే, దేవుని యొక్క ప్రేమతో మనం నింపబడినట్లయితే మన సహోదరుల మీద కొండలు చెప్పం, నెపముల మోపము, నేరాల మోపం.
లోకమంతా తీసుకెళ్ళి గాసిప్పులు చేయం. క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని మనము బాధ పెట్టము. అర్థమవుతుందా? అంతేకాకుండా మనం కనుక చూసినట్లయితే నెపములు మోపటం కూడా పాపమే. నెపములు అంటే అర్థం ఏంటో తెలుసా? చేయనటువంటివి చేసినట్లుగా కల్పించటం, లేనిపోని వాటిని కల్పించటం, ఊహించుకోవడం. ఇలాన్నీ ఊహించుకుంటారనమాట, ముందే ఊహించుకుంటారు, మొత్తం ఫ్రేమ్ చేసుకొని వస్తారనమాట. స్క్రిప్ట్ అంతా ఫ్రేమ్ చేసుకొని వచ్చి అంత చివరికి వచ్చేసరికి ఎవడో తెలుసా, సారీ అక్క నేను ఇలా అనుకున్నాను. ఇప్పుడు జరగాల్సినంత జరిగిపోయింది, జరగాల్సినంత జరిగిపోతుంది, నష్టం అంతా జరిగిపోతుంది, నెపాలని అయిపోతుంది, యుద్ధాలని అవుతాయి. చివరికి వచ్చేసరిగా సారీ అక్క నేను ఇలా అనుకున్నాను. నెపములు మోపుట. అర్థమైందా? ఈ తమ్ముడు వచ్చి అంటాడు, అభిషేక్ అన్న అస్సలు నన్ను పలకరించడం, ఎప్పుడు నీకే ఫోన్ చేస్తాడు, ఎప్పుడు నీకే ఫోన్ చేస్తాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఫోన్కి అందట్లేదని అర్థమైంది. అవుట్ ఆఫ్ కవరేజ్ ఇల్లు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద కవరేజ్ డెఫినెట్లీ యూ విల్ బి ఇన్ ద కాల్. నువ్వు అవుట్ ఆఫ్ కవరేజ్లో ఉండి ఇప్పుడు నెపం ఎవరి మీద? దిస్ పర్సన్ ఈజ్ ఇన్ అవుట్ ఆఫ్ కవరేజ్. ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు? మళ్ళీ నెపములు మోపుట. జాగ్రత్త. మన నోటి మాటలన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. భయపడదాం నోరు తెరవడానికి. కపటములు మాట్లాడుటకే వాడు నోరు తెరువును, కొండెములు చెప్పును. తన తండ్రి కుమారుడి మీద ఏం చేస్తాట? అపరాధములు, నేరములు మోపును. అలాంటి వారిని అసలు నా దేశంలోనే ఉండకుండా నేను సంహరిస్తానంటున్నాడు దావీదు భక్తుడు. యథార్థవంతులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన రాజ్యము నీతి న్యాయములు వర్ధిల్లేటటువంటి రాజ్యము, సత్యము ప్రేమ నిలిచి ఉండేటువంటి రాజ్యములు. ఆ రాజ్య సంబంధులుగా, ఆ యొక్క రాజ్య నివాసులుగా దేవుని సంఘంలో ఉంటున్న మనము, ఈ సంఘము రాబోయేటటువంటి ఆ పరలోక రాజ్యాన్ని చూపించేటటువంటి ఒక శాంపిల్గా భూమి మీద ఉంది. ఆ రాజు యొక్క ప్రభుత్వం కిందకు మనం వచ్చినప్పుడు ఇదిగో వీటిని మనం ఈ లోకంలో కనపరిచేవారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి.